పోరుగలు 9 ఇనిషియేటివ్కి స్వాగతం. తెలంగాణలో 10 సీట్లు, దేశంలో 400 సీట్లు గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భువనగిరిలో బుర్ర నర్సయ్యకు మద్దతుగా ప్రచారం చేసిన అమిత్ షా కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలో వాడుకుంటుందని విమర్శించారు. ఏ అంటే అసదుద్దీన్, బి అంటే బీఆర్ఎస్, సి అంటే కాంగ్రెస్ అని అన్నారు. ఈ మూడు ఒకటేనని చెప్పారు. ఎంఐఎంను ఆపేది బీజేపీ ఒకటేనని చెప్పారు అమిత్ షా. ఈ మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినాన్ని జరపనివ్వరు, సిఏఏను అమలు చేయనివ్వదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాహుల్ చైనీస్, మోడీ ఇండియన్ గ్యారంటీలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అమిత్ షా అన్నారు. ఈ మూడు విడతల్లో ఇప్పటికే 200 సీట్లు చేరువయ్యాం, 400 సీట్లకు చేరువవ్వాలని అమిత్ షా అభిప్రాయపడ్డారు. स्टूडेंट्स को 5 लाख तक का लोन विदाउट गारंटी देने का वादा किया था, पूरा नहीं किया. రైతులకు 5 లక్షలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని ప్రకటించారు. అది కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు, అమలు కాలేదు. कॉलेज जाने वाली बच्चियों को, लड़कियों को स्कूटी देने का वादा किया था, वो पूरा नहीं किया. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. हर तहसील में एक इंटरनेशनल स्कूल बनाने का वादा किया था, वो पूरा नहीं किया. ప్రతి తాలూకాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. भाइयों बहनों, एक कांग्रेस जो वादे करती है वो पूरा नहीं करती है. మిత్రులారా, కాంగ్రెస్ ఏ వాగ్దానాలను అయితే చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు. और मोदी जी जो कहते हैं वो करते हैं. మోదీజీ దేన్నైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు. भाइयों बहनों, आप भोंगीर वालों मुझे बताओ, राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? భువనగిరి మిత్రులారా, మీరందరూ చెప్పండి, రామ మందిర నిర్మాణం జరగాలా జరగొద్దా? 70-70 साल तक कांग्रेस पार्टी राम मंदिर के निर्माण को रोक कर रखी. मोदी जी ने 5 ही साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లటకాయించి పెట్టింది, వేలాడదీసి ఉంచింది. కానీ మోదీ గారు కేవలం 5 సంవత్సరాలలో కేసులు కూడా గెలిచారు, భూమి పూజ కూడా చేయించారు. అదేవిధంగా రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు. भाई और बहनों, मोदी जी ने राम मंदिर बनाने का वादा पूरा किया है. మిత్రులారా, రామ మందిరాన్ని నిర్మిస్తానన్నటువంటి తన వాగ్దానాన్ని మోదీ గారు పూర్తి చేసి చూపించారు. भाई और बहनों, भोंगीर वालों मुझे बताओ, ये कश्मीर हमारा है या नहीं है? భువనగిరి వాసులారా, ఒక్క మాట చెప్పండి, కశ్మీర్ మనదా కాదా చెప్పండి. ये खड़गे जी कहते हैं. బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ పార్టీ నేతలు రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అట్టడుగున వర్గాలకు రక్షణ రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగం రాయడం కంటే ముందు పేదల హక్కులు లేవని చెప్పారు. సామాన్యుల గొంతుక భారత్ రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఎంతో శ్రమించి రాశారని తెలిపారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ లక్ష్యం ఒకటే, రాజ్యాంగాన్ని రక్షించుకోవడమని ఆయన అన్నారు. ఖర్గే, రేవంత్ రెడ్డి తాను రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం శ్రమిస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పెట్టుబడిదారుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని చెప్పారు. 2% ఉన్న ధనవంతుల చేతుల్లో దేశ సంపద మొత్తం ఉందని అన్నారు. దేశంలో 20 మంది బడా వ్యాపారుల కోసమే మోడీ పనిచేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను మార్చడం కోసమే సర్కార్ ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఎలాంటి హక్కులు ఉండేవి కావు.
अगर हिंदुस्तान के गरीब लोगों को शक्ति मिली है तो संविधान से उनको शक्ति मिली है। ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది. ये कोई मामूली किताब नहीं है, ये आपके दिल की आवाज है। ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది సామాన్యుల యొక్క గొంతుక. इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर अपना खून देकर इसको बनाया है। ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు. ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవటానికి ఈ దేశంలో వేలాది మంది, లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారపోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు. गांधी जी, अंबेडकर जी, नेहरू जी, इन लोगों ने सालों लड़ाई कर कर खून पसीना देकर हिंदुस्तान की जनता के साथ ये किताब बनाई। మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి చెమటోడ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు, రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు. और इस चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है, उनके नेताओं ने, बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे। స్నేహితులారా, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. ये चुनाव दो विचारधाराओं के बीच में है। इंडिया अलायंस, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है, इसकी रक्षा करना है। ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు. వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు. और नरेंद्र मोदी, अमित शाह, आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, इसको फेंक दिया जाए। నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి, ఈ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు. हम इस किताब की रक्षा करेंगे, कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है, खत्म नहीं कर सकता। మేము ఈ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం. ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ, సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు. भाई और बहनों, आपका जमीन का हक, आपको जो आरक्षण मिला, आपको जो सरकार में रोजगार मिलता है, पब्लिक सेक्टर, वो सब इधर से आया है। దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈ రోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారో, అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. नरेंद्र मोदी चाहते हैं कि सारी की सारी राजनीति 22-25 लोगों के फायदे के लिए हो। నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు. उन्होंने पब्लिक सेक्टर को, सरकारी कंपनियों को प्राइवेटाइज किया। వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया। ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి. కేవలం రిజర్వేషన్లు నిర్మూలించటం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి. देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं। क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए। దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं। ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. भाई और बहनों, हिंदुस्तान में
अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है। మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, శ్రీహరి కులంపై ఎప్పుడు లేని విధంగా ఎన్నికల సమయంలో అభ్యంతరాలు చెప్తున్నారు. ఆయన 40 ఏళ్లుగా అదే సర్టిఫికెట్ తో ఉన్నారు. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు వివాదం చేస్తున్నారని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. కులంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె తెలిపారు. ఎటువంటి కమిషన్ విచారణకు ఆయన రెడీ అని అన్నారు. దళిత మహిళగా, వైద్యురాలుగా, సమాజ సేవకురాలుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కడియం కావ్య అన్నారు. వచ్చే 5 ఏళ్లలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. హైదరాబాద్, వరంగల్, భూపాల్పల్లి నేషనల్ హైవేను ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించి సబ్సిడీల ద్వారా పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. కాజీపేట్ జంక్షన్ను ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విభజన చట్టంలో పొందుపరిచే విధంగా కాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెచ్చేలా ప్రత్యేక దృష్టి పెడతానని కడియం కావ్య స్పష్టం చేశారు. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఎదగడానికి అవకాశం ఉంది. మహిళగా నేను మహిళల అభ్యున్నతి కోరుకుంటాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ఒక సొసైటీ ఎదిగింది, ప్రోగ్రెస్ ఉంది అంటే అది మహిళల్లో ఉన్న అభ్యున్నతిని చూసే మనము దాన్ని ఒక స్కేలింగ్ ఇవ్వగలము అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినారు. కాబట్టి ఆయన వారసురాలిగా పే బ్యాక్ టు ద సొసైటీ అన్న ఒక ముఖ్యోద్దేశంతో నేను సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నాను, సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. అందులో భాగంగానే నేను వైద్య వృత్తిలో వచ్చాను. కానీ వైద్యం చేయడంలో, వైద్య వృత్తిలో ఒక డాక్టర్గా కొన్ని వందల మందికి, వేల మందికి మాత్రమే నేను చేరుకోగలను. కానీ అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కానీ ఒక రాజకీయ నాయకురాలుగా ఒక ప్లాట్ఫామ్ ఉంటే లక్షల మందికి చేరుకోగలను అన్నది నేను కల్లారా చూశాను. ఏ విధంగా అంటే నేను కడియం ఫౌండేషన్ స్థాపించి బాలికలకి శానిటరీ నాప్కిన్స్ ఇచ్చినప్పుడు ఒక డాక్టర్గా, ఒక్క వ్యక్తిగా నేను 10,000 మందికి చేరుకొని 1,00,000 శానిటరీ నాప్కిన్స్ మాత్రమే ఇవ్వగలను. కానీ అదే ప్రాజెక్టు మా నాన్నగారు అప్పటి డిప్యూటీ సీఎం మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఇంట్లో చర్చించుకొని అమ్మాయిలు స్కూల్ డ్రాప్అవుట్స్కి కారణం ఈ మెన్స్ట్రల్ హైజీన్, అనారోగ్య సమస్యలు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావడానికి కారణం కూడా ఇదే ఇష్యూ అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఒకటే గవర్నమెంట్ స్కీమ్ లెక్క తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యింది. అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా. తర్వాత నేను నవంబర్లో రాజీనామా చేసినాక మా నాన్నగారి కోసం ప్రచారం చేసిన అంటే అప్పుడు అది టీఆర్ఎస్ కార్యకర్తగానే చేసిన కదా. మా నాన్నగారి కోసం ప్రచారం చేసిన నేను. ఎంపీగా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె తెలిపారు. అవినాష్ నిందితుడని సిబిఐ చేసిన వ్యాఖ్యలు ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నామని అన్నారు. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారని తెలిపారు. జగన్కు అధికారం ఇచ్చింది ఆయన కాపాడుకోవడానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశాను, ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తుందని ఆమె తెలిపారు. కడప ప్రజలను న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్నానని షర్మిల పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకులాగా ఎంతో చేస్తాడనుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిజం అనుకున్నాం. కానీ అదే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతా, ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి కోసం, మద్దతు ధర కోసం అంటే నిజం అనుకున్నాం. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే 5 సంక్రాంతులు అయిపోయాయి, ఇప్పటికి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజమేమో అనుకున్నాం. అయిందమ్మా, పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలన్న రూలు పెట్టారు. వాళ్ళు
రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారి కల. విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ఎట్లా ఉందో మన రాష్ట్రానికే తలమానికం. అలాంటిది రాయలసీమలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బ్రతికే ఉంటే ఎప్పుడో అయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తట్టడు మట్టి ఇటు తీసి అటు పోయలేదు. అవినాష్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించినా కూడా ఇటుక మీద ఇటుక పెట్టలేదు. మొత్తం అంతా ఎడారిలాగానే ఉంది ఇప్పటికీ కూడా. మరి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంటులో కొట్లాడా? గొంతు ఎత్తాడా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్, మనకు అభివృద్ధి తెచ్చే ప్రాజెక్ట్ ఒక్కసారైనా ప్రజల కోసం పనిచేశాడు. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, తెలియదు. తెలుసుంటే ఆ రోజే చెప్పేవాళ్ళం. కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సాక్ష్యాలు, ఆధారాలు, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, డబ్బు లావాదేవీలు చేతులు మారడం అయితేనేమి, అన్ని సాక్ష్యాలు ఆధారాలు పెట్టి అవినాష్ రెడ్డి చెయ్యి ఉంది, హస్తం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డిని దోషిగా చేర్చింది సిబిఐ. మరి అలాంటి దోషికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడుకుంటున్నారు? ఇప్పటికి 5 సంవత్సరాలైందే వివేకానంద రెడ్డి గారు చనిపోయి. మరి అలాంటప్పుడు ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా? ఉన్నది ఒకటే బిడ్డ. కోట్ల చుట్టూ తిరుగుతుంది. తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్టు లేదు, తిరగని పోలీస్ స్టేషన్ లేదు. ఈ రోజు వరకు న్యాయం కోసం కొట్లాడుతూనే ఉంది. ఉన్నది ఒక్క బిడ్డ. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? ఆలోచన చేయండి. తండ్రి తర్వాత తండ్రంతటి వాడు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అలాంటప్పుడు అలాంటి వివేకానంద రెడ్డి గారిని సొంత చిన్నాననే హత్య చేశారు అని సిబిఐ చెప్తున్నా కూడా వాళ్ళనే ఎందుకు వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అంత ఘోరంగా, క్రూరంగా నరికి చంపితే తలలోని మెదడు కూడా బయటకు వచ్చింది, ఇల్లంతా రక్తమైంది. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన హోదా మర్చి మోడీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోడీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. దేశంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణకు బీఆర్ఎస్, బీజేపీ చేసింది ఏమీ లేదని విమర్శించారు మంత్రి. రిజర్వేషన్ను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. మతం పేరు మీద బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. రిజర్వేషన్ విషయంలో బీజేపీ ప్రజలను తప్పుతో పట్టిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకురాలు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. 5 ఏళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం ఇచ్చి రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి, బీసీలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి 10 ఏళ్ల పాటు వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాము. ఎన్నికలు కాగానే అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తాము. ఇల్లు కట్టే స్కీమ్ కూడా మొదలుపెట్టినాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే స్కీమ్ కూడా ఎన్నికల ముందే లాంచ్ చేసినాం. ఎన్నికల తర్వాత వేగవంతంగా ముందుకు పోతాము. నిరంతరం ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. అందుబాటులో ఉన్నారు అందరూ. ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం. ఉదాహరణకి నిన్నగాక మొన్న అకాల వర్షాలు వస్తే, హైదరాబాద్లో అకాల వర్షాలు వస్తే వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే అక్కడి నుంచి స్పందించి అధికారులు అలర్ట్ చేసి తగిన రిలీఫ్ మెజర్స్ తీసుకున్నారు. నేను ఎక్కడో ఉంటే ఆ రాత్రి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఎక్కడున్న ధాన్యం కూడా తడిస్తే ఎంఎస్పీకి ధర కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినాము. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఇక్కడిక్కడ పంట నష్టం జరిగిన
ఆ కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చీఫ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ క్యాబినెట్ మంత్రులందరం కూడా 11 మంది మంచి ఒక క్రికెట్ టీం లాగా, ఒక ఛాంపియన్షిప్ విన్నింగ్ టీం లాగా మరి ముందుకు పోతున్న విషయం నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చేరిన వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు గౌరవనీయులు శంకరమ్మ గారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, మన హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళే చాలామంది ఉన్నారు, అప్పుడు పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరూ. ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలు కావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మాన్యం జిల్లా కురుపంలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమని అన్నారు. వైసీపీవి నవరత్నాలు కాదు, నవ మోసాలని విమర్శించారు చంద్రబాబు. సూపర్ 6 పథకాలతో ముందుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, దళిత గిరిజన ద్రోహి జలగా జగన్ అని అన్నారు. ఓటేసిన వారిని కాటేసే రకమని ఆయన అన్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికి అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000 ఇస్తాం. 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 ఇస్తాం. రెండోది తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 4 60,000 ఇస్తాను. పిల్లల్ని చదివిస్తాను. పైకి తీసుకొచ్చే బామ్మకు కూడా చెప్తే, ఇంట్లో మీ బామ్మ ఉంటుంది, ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం. ఆవిడ కూడా నోటికేస్తుంది. నొక్కదా తమిళ్లో? దానికి పెద్ద చదువు కావాలా, పెద్ద తెలివి కావాలా? నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నాడు. చెప్పాడా ఎప్పుడన్నా? ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి నిన్న మొన్న అన్నాడు, నేను బటన్ నొక్కా ఎన్నికలకి. తమ్ముళ్ళు 5 నిమిషాలు మా తమ్ముడు నాకంటే తెలివైనాడు. రియల్ టైంలో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ నేనే తెచ్చా. డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా దేశానికి. జగన్ నాకే కథలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడవలసి పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడవలసి ఉందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాంగా మారి పనిచేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్లు రద్దుకు కుట్ర జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ కి లేదని కేటీఆర్ తెలిపారు. ఆకలి అవుతుంది అనుకో, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటేనే పెడుతుంది, అంతేగాని లేకపోతే అమ్మ కూడా ఆకలి తెలుసుకొని ఆటోమేటిక్ గా పెట్టదు. అడగందే అమ్మ కూడా పెట్టదు. మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి,
అది మామూలు అమ్మ కూడా కాదు, సవతి తల్లి. మరి సవతి తల్లిని కొట్లాడాలి, 4 ప్రాజెక్టులు తెలంగాణకు కావాల్సినవి రావాలంటే బీజేపీ వాళ్ళతోని కాంగ్రెస్ వాళ్ళతోని చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గులాములు. మళ్ళా కావాలంటే ఇదే గులాబీ కండువా ఎగరాలే, ఖచ్చితంగా పార్లమెంటులో మన గొంతు మోగాలే. అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు మల్కాజ్గిరి నుంచి కొట్లాడాలి, అవసరమైతే గల్లా వట్టి నిలదీసి మాకు రావాల్సింది మాకు ఎందుకు ఇయ్యవు అని నిలదీసే ధైర్యం ఉండాలంటే కేసీఆర్ సైనికులు ఉండాలి తప్ప కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతోని ఊదు గాలది, పీరి లేవది, గందుకుండాలే మనోళ్ళు. 3వ మాట, ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసి ఆలోచన చేస్తా ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి. అవసరమైతే రాజ్యాంగమే తీసవతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నది. మరి రద్దు చేయనా రిజర్వేషన్లన్నీ? అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయనియా ఉండాలా? ఆవాజ్ నై సునాయి దేరా? ఉండాలనా పోవాలనా? ఉండాలనా? ఉండాలంటూ చేయలేవట్టు. ఉండాలి అనుకున్నటోళ్ళు రేపు వాళ్ళని కొట్లాడాలంటే ఈ గులాబీ కండువా ఉండాలి, ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ తోని బీజేపీని కొట్లాడే పరిస్థితి లేదు. మీరు ఒక్క మాట ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాల్లో ఉండేనో అక్కడక్కడ బీజేపీ పోయి అల్కగా వాళ్ళని ఉడగొట్టింది, వాళ్ళ ప్రభుత్వాలను పడగొట్టింది. కర్ణాటకలో గాని. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.